నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. అది శీతాకాలపు ఉదయం. సూర్యుని యొక్క నులివెచ్చని కిరణాలు ఆ ఇంటి ప్రాంగణాన్ని చేరుకున్నాయి. ఆ ఇంటి కోడలు సంగీత వంటగదిలో టిఫిన్లు రెడీ చేస్తూ ఉన్నప్పుడు వంటగది నుంచి పాత్రల శబ్దం బయటికి వినిపిస్తూ ఉంది. సుమలత గారు హాయిగా సోఫాలో కూర్చుని టీ తాగుతూ ఉన్నారు. వెంటనే సుమలత గారు ఆ శబ్దం విని, నువ్వు వంటగదిలో వంట చేస్తున్నావా, లేదంటే యుద్ధం చేస్తున్నావా? ఆ పాత్రలు శబ్దం ఎందుకు అంతలా వినిపిస్తుంది? ఆ వంట కూడా ఎంతసేపు చేస్తావు? వినయ్ ఆఫీసుకు వెళ్ళాలి, ఆలస్యం అయిపోతుంది. గబగబా పని పూర్తి చెయ్యి. కూరల్లో మసాలాలు ఎక్కువ ఉండేలా చూసుకో. నీ చేత్తో చేసిన భోజనం చాలా చప్పగా ఉంటుంది. అలాంటి భోజనం నాకు అస్సలు నచ్చదు అని మాట్లాడుతూ ఉండగానే వినయ్ తన ఆఫీస్ బ్యాగ్ తీసుకుని ఆఫీస్కు వెళ్ళడానికి రెడీ అయ్యి బయటకొచ్చాడు. బయటికి రాగానే బ్యాగులోంచి కవర్ తీసి నేరుగా తల్లి దగ్గరకొచ్చి, అమ్మా, ఇదిగో నా ఈ నెల జీతం. నేను రాత్రి ఆఫీస్ నుంచి వచ్చేసరికి నువ్వు నిద్రపోతూ ఉన్నావు. అందుకే నిన్ను నిద్రపోయేటప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని రాత్రి ఇవ్వలేకపోయాను అని చెప్పగానే, అవును బాబు, నేను నిన్న తొందరగా నిద్రపోయాను అంటూనే కవర్ నుంచి డబ్బులు తీసి డబ్బులన్నీ లెక్క పెట్టడం మొదలు పెట్టింది ఆవిడ. అమ్మా, వచ్చే నెలలో నాకు ప్రమోషన్ వస్తుంది. నా జీతం వచ్చే నెల నుంచి ఇంకా పెరుగుతుంది అంటూ వినయ్ ఆనందంగా అన్నాడు. అప్పుడు సుమలత గారి కళ్ళు ఒక్కసారిగా ఆనందంతో మెరిశాయి. చాలా సంతోషం బాబు, నేను కూడా అదే కోరుకుంటున్నాను. మీ నాన్నగారు ఈ రోజు మనతో లేరు గాని ఆయన గనక ఈ రోజు మనతో ఉండుంటే నేనే ఈ రోజు గుడికి వెళ్ళి నీ జీతం పెరుగుతున్నందుకు దేవుడికి అర్చన చేయించి వచ్చేదాన్ని. అంతేకాకుండా నీకు ఇంకా ఇంకా మంచి పొజిషన్ రావాలని, నువ్వు మంచి ఉన్నత శిఖరాలకి ఎదగాలని దేవుణ్ణి కోరుకుని వచ్చేదాన్ని అన్నారు. సుమలత గారు వయసు పైబడినా కూడా ప్రతి రూపాయిని తన చేతిలోనే ఉంచుకునేవారు. కోడలొచ్చినా కూడా ఇప్పటి వరకు ఆ ఇంట్లో తన ఆధిపత్యాన్నే కొనసాగిస్తూ ఉన్నారు. ఇంట్లో ప్రతి ఖర్చు తన చేతుల మీదగానే జరుగుతుంది. ప్రతి ఖర్చుని పుస్తకంలో లెక్కలు రాసుకుంటూ ఉంటుంది ఆవిడ. కానీ ఇంట్లో పనుల్లో మాత్రం కోడలికి అస్సలు సహాయం చెయ్యనే చెయ్యదు. ఎప్పటిలాగానే సంగీత వంటగదిలో బిజీగా ఉండగానే వినయ్ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. సంగీత, సంగీత, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా? అయితే గనక నాకు తీసుకొచ్చి పెట్టు, నాకు లేట్ అయిపోతుంది అని తను సంగీతని పిలవగానే సంగీత కిచెన్లోంచి బ్రేక్ఫాస్ట్ తెచ్చి తొందరగా బ్రేక్ఫాస్ట్ వడ్డించింది. భర్తతో పాటు అత్తగారికి కూడా టిఫిన్ వడ్డించింది. తిన్న తర్వాత వినయ్ ఆఫీస్కు వెళ్ళడానికి బయటకు వచ్చాడు. ఆ తర్వాత వంట పనంతా ముగించుకొని సంగీత కూడా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇంతలోనే హాల్లో ఉన్న ఫోన్ రింగ్ అయ్యింది. సుమలత గారు ఫోన్ ఎత్తి, హలో, ఎవరు అనగానే, అమ్మా, నేను అనూషని అంటూ అవతల నుంచి అనూష గొంతు వినిపిస్తూ ఉంది. వెంటనే సుమలత గారి మొహం సీరియస్ గా అయిపోయింది. అనూష, నీ గొంతులో ఎందుకంత విచారం అని అడగగానే, నాకు అసలు ఇక్కడ ఏమీ బాగోలేదమ్మా. అసలు నా పరిస్థితి రోజు రోజుకి దారుణంగా తయారవుతుంది. ఆ మనిషి నాతో ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా అసలుకి? నేనేదో వాళ్ళకి దాసురాల్ని అన్నట్టుగా, ఈ ఇంటికి నేను పని చేయడానికి వచ్చిన పని మనిషిని అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక ఇవన్నీ నేను భరించలేనమ్మా. నేను మన ఇంటికి వచ్చేస్తున్నాను అంది అనూష. ఇదంతా విన్న సుమలత గారు కూడా కోపంతో పెద్ద స్వరంతో చెప్పారు. వాళ్ళకి ఎంత ధైర్యం! నువ్వేమీ బాధపడొద్దమ్మా అనూష, ఇక్కడ నీకు నేనున్నాను. నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేసేయి. ఆ నరకంలో నువ్వు ఇక ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఇక్కడ హాయిగా ప్రశాంతంగా ఉందువు గాని అని సుమలత గారు అనగానే, అనూష, అమ్మా, నేను అక్కడికి వచ్చిన దగ్గర నుంచి అన్నయ్య, వదిన నాకు క్లాసులు పీకటం మొదలు పెడతారేమో అని అంది. వెంటనే సుమలత గారు, వాళ్ళ గురించి నువ్వేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. నా కొడుక్కి నేను చెప్పుకుంటాను.
మీ వదినకి ఈ ఇంటి పరిస్థితులన్నీ అర్థమయ్యేలా నేనే చేస్తాను. తనేమీ మన కోసం కట్నం తీసుకురాలేదు. తనిక్కడ ఆర్డర్లు వేయడానికి. ఇది నీ ఇల్లు. నేను బ్రతికున్నంత వరకు ఈ ఇంటి తలుపులు నీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నువ్వు వెంటనే నీ సామాన్లన్నీ సర్దుకొని ఎలాంటి భయము పెట్టుకోకుండా, ఏ విషయం గురించి ఆలోచించకుండా వెంటనే ఇక్కడికొచ్చేసేయి. అలా ఇబ్బందులు పడుతూ ఆ ఇంట్లో నువ్వెంతకాలం అని కష్టపడతావు? అనగానే అనూష, అవునమ్మా, నేను ఒక్క క్షణం కూడా ఇక ఇక్కడ ఉండలేను. ఈ ఇంట్లో నేను ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైపోతున్నాను. ఈ రోజే నీ దగ్గరకు వచ్చేస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది అనూష. అనూషకి తన తల్లి దగ్గరికి పుట్టింటికి రావడం ఎప్పుడూ ఒక రిలీఫే. ఇక్కడైతే తనకి ఎలాంటి బాధ్యతలు ఉండవు. ఎలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. ఎవ్వరి మాట వినాల్సిన అవసరం కూడా లేదు. ఇలాంటి ప్రవర్తన స్వయంగా తన తల్లి ద్వారానే నేర్చుకుంది అనూష. స్వయంగా తన పెళ్లి సమయంలో కూతుర్ని అత్తగారింటికి పంపించేటప్పుడే సుమలత గారు తన కూతురికి ఇలాంటివన్నీ నేర్పించి పంపించారు. అమ్మా అనూష, నువ్విప్పుడు మీ అత్తగారింటికి వెళుతున్నావు. ఇది నీ జీవితంలో 2వ అధ్యాయం. గుర్తుపెట్టుకో. ఇప్పుడిక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అనగానే అనూష, అమ్మా, నీ మాటలకి అసలు అర్థం ఏమిటి అంటూ ఉత్సాహంతో అడిగింది. వెంటనే సుమలత గారు, మీ అత్తగారు మామగారి ఆధిపత్యంలో నువ్వు జీవించాల్సిన అవసరం లేదు. అలా నువ్వు అస్సలు జీవించొద్దు. ఇక నుంచి ఆ ఇంటి పెత్తనం అంతా నీ చేతుల్లోనే పెట్టుకోవాలి. వెళ్ళిన దగ్గర నుంచి ఆ ఇంటి పెత్తనాన్ని నీ చేతుల్లోకి తీసుకోవడానికి ప్రతి క్షణం ప్రయత్నించు. నీ భర్తను ముందుగానే నీ అదుపులో ఉంచుకో. నువ్వు ఆ ఇంట్లో ఎవ్వరితోనూ అవసరానికి మించి మాట్లాడొద్దు. మీ ఆయనని కూడా మీ అత్తామామలతో మాట్లాడనివ్వద్దు. నువ్వు అందరితో కలిసిపోయి అందరి అవసరాలు తీరుస్తూ ఉంటే అందరూ నీ నెత్తి మీదకే ఎక్కి కూర్చుంటారు. నీ మీద ఆధిపత్యం చెలాయిస్తారు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ ఆయనని ఒప్పించి మీ అత్తగారికి మామగారికి దూరంగా ఉండడానికే ప్రయత్నించు. ఎలాగైనా సరే తొందరలోనే వేరు కాపురం పెట్టించు. అప్పుడే నువ్వు స్వేచ్ఛగా ఉంటావు. దానికోసం నువ్వు ఎంత పెద్ద పోరాటం చేయాల్సి వచ్చినా సరే వెనకాడొద్దు. ఎలాగైనా సరే మీ ఆయన్ని బెదిరించైనా భయపెట్టైనా బుజ్జగించైనా సరే మీరు ముందు వేరు కాపురం పెట్టేయండి అని చెప్పారావిడ. సుమలత గారు చెప్పిన ఈ మాటలన్నీ మనసులో పెట్టుకొని అనూష తన అత్తమామల ఇంట్లోకి ప్రవేశించింది. అత్తగారు మామగారు ఇద్దరూ చాలా మంచివారు. చాలా ముక్కుసూటి మనుషులు కూడా. అనూషని తమ సొంత కూతురులాగానే భావించేవారు. వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకే. కూతుర్లు లేకపోవడంతో అనూషని సొంత కూతురులా చూసుకునేవారు. తన భర్త కూడా ఆ ఇంట్లో తనకి ఎలాంటి సమస్య రాకుండానే చూసుకునేవాడు. అజయ్ కూడా అనూషని సంతోషంగా ఉంచడానికి శాయశక్తులా ప్రయత్నించేవాడు. కానీ పెళ్ళైన కొద్ది రోజులకే అక్కడున్న ప్రశాంతమైన వాతావరణంతో అనూష సంతోషంగా ఉండలేకపోయింది. పెళ్ళైన తర్వాత రోజు నుంచే తను తన తల్లి ఆదేశాలనే పాటించడం ప్రారంభించింది. ఇంట్లో శాంతి అనేదే లేకుండా చేసింది. ఇప్పుడు తన వివాహం జరిగి 1 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలోనే అనూష తన అత్తమామలతో గొడవపడి ఇప్పుడు 3వ సారి పుట్టింటికొస్తుంది. అనూష బ్యాగు సర్దుకొని తన వస్తువులన్నీ తీసుకొని కోపంగా అత్తగారింటి గుమ్మం నుంచి బయటకు నడిచి పుట్టింటి గుమ్మంలో అడుగుపెట్టింది. ఆమె కళ్ళల్లో కోపం, ద్వేషం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనూషని తలుపు దగ్గర చూడగానే సుమలత గారు ఆనందంగా గబగబా ఎదురొచ్చి తన చేతిలోని బ్యాగు తీసుకుంటూ, రా తల్లి, నీ కోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు ఫోన్ చేసిన దగ్గర నుంచి నువ్వెప్పుడొస్తావా అని గుమ్మం వైపే చూస్తూ కూర్చున్నాను అని చెప్పి కూతుర్ని తన గదిలోకి తీసుకెళ్ళిపోయింది. అప్పుడే అనూష ఏడుస్తూ, నన్ను నా భర్త ఉదయం 10 దాకా కూడా పనుకోనివ్వడం లేదమ్మా. ఇంట్లో పనులన్నీ నేనే చేయాలని చెప్తున్నాడు. నన్ను ఆ ఇంట్లో పని మనిషిని చెయ్యాలి అని అనుకుంటున్నాడు. అత్తగారికి మామగారికి సేవలు చేయాలని, వాళ్ళ పనులన్నీ నేనే చూసుకోవాలని చెప్తున్నాడు. ఈ పనులన్నీ నా వల్ల కావు. అవన్నీ జరిగే పనులేమీ కాదు అని అనూష అనగానే సుమలత గారు కూడా కూతురు మాటలతో ఏకీభవించారు. మీ అత్తింటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలుకి? నువ్వు నా కూతురువి. నిన్ను ఒక పని మనిషిని చేసి మిషన్ లాగా భావిస్తున్నారా వాళ్ళు? పనులు చేసే మిషన్ అనుకుంటున్నారా వాళ్ళు నిన్ను? కానీ నువ్వు ఒక పని చేసే యంత్రంలాగా మారడానికి నేను అస్సలు ఒప్పుకోను. నీకు ఇదివరకే ఆల్రెడీ వివరించి చెప్పాను. నీ హక్కుల కోసం నువ్వే నిలబడాలి. నువ్విప్పుడు సరైన పనే చేశావులే. నువ్విక్కడికొచ్చేసి మంచి పని చేశావు. నువ్వు ఎవ్వరికీ బానిసవి కావు.
ఇప్పుడు వాళ్ళ తిక్క తిన్నగా కుదురుతుంది. వాళ్ళే నీ దగ్గరకొస్తారు. వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేకపోతే నువ్వు వాళ్ళతో కలిసి బ్రతకాల్సిన అవసరం ఏమిటి? అని మాట్లాడుతూ ఉండగానే సంగీత మంచినీళ్ళు తీసుకొని గదిలోకొచ్చింది. వెంటనే సుమలత గారు కోడలితో, సంగీత, ఇప్పుడే నా కూతురు ఇంటికొచ్చింది. ఈ రోజంతా తన ఈ గదిలోనే ఉండి విశ్రాంతి తీసుకుంటుంది. ఈ రోజు తనకిష్టమైన ఆహారం వండిపెట్టు. ఆ ఇంట్లో తను ప్రశాంతంగా ఉండలేకపోతోంది. ఈ రోజు అత్తమామల ఒత్తిడికి దూరంగా ఉంది కాబట్టి హాయిగా ప్రశాంతంగా కడుపు నిండా తింటుంది అని చెప్పగానే సంగీత తల ఊపి భోజనం సిద్ధం చేయడానికి వెళ్ళిపోయింది. భోజనం చేసిన తర్వాత అనూష, సుమలత గారు తమ గదిలోనే గంటల తరబడి మాట్లాడుకుంటూనే ఉన్నారు. అనూష తన తల్లితో తన అత్తగారింటి వాళ్ళ గురించి ఫిర్యాదులు చెబుతూనే ఉంది. సుమలత గారు తనకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. వంటగదిలో పనులన్నీ ముగించుకున్న తరువాత సంగీత సాయంత్రం కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి తన గదిలోకి వెళ్ళింది. అప్పుడే అనూష తన తల్లితో, అమ్మా, సాయంత్రానికి నాకు చపాతీ ఇంకా రాజ్మా కర్రీ కావాలి. నువ్వు చేయమని వదంతో చెప్తావా అంది. వెంటనే సుమలత గారు కోడలి గదిలోకి వెళ్ళి, సంగీత, మధ్యాహ్నం నువ్వు ఎలాంటి వంటలు చేశావు? అవి అనూషకి అస్సలు నచ్చలేదు. చప్పగా రుచి పచ్చి లేని ఆహారం సిద్ధం చేశావు నువ్వు. వెంటనే వినయ్కి ఫోన్ చేసి మంచి ఫుడ్ మంచి హోటల్ నుంచి తీసుకుని రమ్మని చెప్పు. తను కడుపు నిండా తింటేనే కదా తన మానసిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అసలే అక్కడ ఎన్ని కష్టాలు పడొచ్చిందో నా కూతురు. ఇక్కడైనా పుట్టింట్లో అయినా తనకి సుఖము శాంతి లభించకపోతే ఎలాగా? తనక్కడ ఎంతో బాధని అనుభవించి ఇక్కడికి వచ్చింది. తనని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా అనగానే సంగీత చిరునవ్వు నవ్వుతూ, సరే అత్తయ్య గారు, నేను వెంటనే కాల్ చేసి మీ అబ్బాయితో చెప్తాను అని చెప్పింది. సుమలత గారు తన గదిలోకి వెళ్ళిపోగానే ఆలోచిస్తూ కూర్చున్న అనూష, అమ్మా, నాకు ఇప్పుడు ఇక ఎలాంటి సమస్య రాదు కదా, నేను ఇక హాయిగా ఇక్కడే ఉంటానమ్మా అనగానే సుమలత గారు, నువ్వు నీ ఇష్టం వచ్చినన్నాళ్ళు ఇక్కడే ఉండమ్మా, నీకు ఇక్కడ అడ్డు చెప్పేది ఎవరు అంటూ తన కూతుర్ని తల నిమురుతూ చెప్పారు. సంగీత తన భర్త వినయ్కి ఫోన్ చేసింది. రెండో రింగ్లోనే వినయ్ ఫోన్ ఎత్తాడు. సంగీత గొంతు వినగానే, సంగీత, నువ్వు ఈ టైంలో ఎందుకు కాల్ చేశావో చెప్పు, అంతా ఓకేనా, నీకు నాతో మాట్లాడాలనిపించిందా అంటూ కొంచెం రొమాంటిక్ గా అన్నాడు వినయ్. సంగీత తేలిగ్గా, అవును, అంతా బాగానే ఉంది. నేను మీతో ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. మీరు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకురండి అని చెప్పగానే, బిర్యానీ ఎందుకు, నీకు తినాలని అనిపిస్తుందా అని అడిగాడు వినయ్. లేదు లేదు, మీ చెల్లెలు పొద్దునే ఇంటికొచ్చింది. అందుకే అత్తయ్య గారు తన కోసం ఏదైనా మంచి హోటల్ నుంచి మంచి ఫుడ్ తీసుకురమ్మని చెప్పారు. అందుకే బిర్యానీ తీసుకురమ్మని మీతో చెప్తున్నాను అని చెప్పగానే, పోయినసారి వచ్చినప్పుడు కూడా ఉన్న 4-5 రోజులు బయట రెస్టారెంట్ నుంచే ఫుడ్ ఆర్డర్ చేయించుకుంది అనూష అని తలుచుకుని చిరాకు పడ్డాడు వినయ్. వదిన అత్తయ్యతో ఏం చెప్తుందో నాకు తెలియదు. బహుశా తన అత్తమామలతో అజయ్తో ఏదైనా గొడవ జరిగి ఉండుండొచ్చు అని చెప్పగానే వినయ్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత కోపంగా అన్నాడు, అత్తమామలతో కలిసి ఉండడమే ఒక ఆడపిల్లకి అందం. ఆ విషయం ఎన్నిసార్లు చెప్పినా కూడా అనూషకి అర్థం కావడం లేదు. మా అమ్మ కూడా ప్రతి చిన్న సమస్య రాగానే తనని ఇంటికి పిలిచేస్తుంది. అది కూడా కరెక్ట్ కాదు. మా అమ్మ కరెక్ట్గా ఉంటే తను కరెక్ట్గానే ఉండేది. ప్రతిసారి అమ్మ తన కూతురు ఇక్కడ ఉండడం వల్ల తనకి విశ్రాంతి లభిస్తుంది అని భావిస్తుంది. తన ఆందోళన కొంచెం న్యాయమైందే, కానీ మా అమ్మ కూడా ఒక తల్లి కావడం వల్ల కూతురి బాధని చూడలేకపోతోంది అనుకుంటూ వినయ్ గట్టిగా ఊపిరి పీల్చుకొని, సంగీత, నాకు ప్రస్తుతం ఆఫీస్లో చాలా పనుంది. నేను వచ్చేటప్పుడు దారిలో ఏదో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి ఫుడ్ తీసుకొని వస్తాను. నేను 9 గంటల్లోపే ఇంటికి వచ్చేస్తాను అని చెప్పాడు వినయ్. రాత్రి 9 గంటలకి వినయ్ ఫుడ్ ప్యాకెట్స్ తీసుకొని ఇంటికొచ్చాడు. సంగీత తన చేతిలో నుంచి ఫుడ్ పార్సిల్స్ తీసుకొని కిచెన్ వైపుగా వెళ్ళింది. వెంటనే వినయ్ తన గదిలోకి కూడా వెళ్లకుండా అనూష గదిలోకి వెళ్ళాడు. గదిలో ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తున్న అనూషను చూసి, అనూష, ఎలా ఉన్నావు నువ్వు, అంతా బాగానే ఉందా కదా, బావగారు ఎలా ఉన్నారు, అత్తయ్య మావయ్య బాగున్నారా అంటూ అడిగాడు. అనూష ఆ టీవీ రిమోట్ ని పక్కన పెట్టి ఒక్కసారిగా ఏడవడం మొదలు పెట్టింది. తన కళ్ళల్లోంచి కన్నీళ్లు కారడం మొదలయ్యాయి. అన్నయ్య,
నేను ఇంక భరించలేను. అక్కడ అందరూ నన్ను ఒక పని మనిషిలా చూస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నాతోనే పని చేపిస్తున్నారు. పని విషయంలో తప్ప నేను వాళ్ళకెందుకు పనికిరాను. నేను ఆ ఇంటికి కోడలునో, పని మనిషినో కూడా నాకు అర్థం కావడం లేదు. నా భర్త కూడా కనీసం నాకు సపోర్ట్ చేయడం లేదు అంటూ చెప్పింది. తను చెప్పే ప్రతి మాటని శ్రద్ధగా విని వినయ్ ప్రశాంతమైన స్వరంతో, అమ్మా అనూష, నువ్వేమి కంగారు పడకు. నేను అజయ్‌తో మాట్లాడతాను అన్నాడు. అప్పుడే సుమలత గారు గదిలోకొచ్చేసరికి కూతురు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఆవిడకి చాలా కోపం వచ్చింది. వెంటనే ఆవిడ వినయ్‌తో, నువ్వేమీ అజయ్‌తో మాట్లాడాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. 4 రోజులు అనూష ఇక్కడుంటే వాళ్ళ తిక్క కుదిరి వాళ్ళే మన దగ్గరకొస్తారు. అనూషని తీసుకెళ్ళడానికి వాళ్ళే మన కాళ్ళ బేరానికొస్తారు అనగానే వినయ్, అమ్మా, అది సమస్యకి పరిష్కారం కాదు. ప్రతిసారి అనూష అలిగి పుట్టింటికొచ్చేస్తే సంబంధాల్ని నిలబెట్టుకోవడం తనకెలా తెలుస్తుంది? అనూష, నువ్వు కూడా అత్తామామల ఇంట్లో కొన్ని కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి అనగానే అనూష, ఆ మనుషులు అలా ఉంటే నేను ఎలాంటి సర్దుబాట్లు చేసుకోవాలి అంటూ పెద్ద గొంతుతో అంది. ఆయన నన్ను తీసుకెళ్ళడానికొచ్చినా సరే, నేను మాత్రం ఇక అక్కడికి వెళ్ళను. నేను ఆ వ్యక్తులతో కలిసి ఉండలేను. నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను. నేనిక వాళ్ళతో కలిసి జీవించను అంది అనూష. వెంటనే సుమలత గారు వినయ్ వైపు చూస్తూ, నువ్వు తన చెల్లెలివి. నీ బాధ తను అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాడమ్మా? మీ అన్నయ్య నీకే సపోర్ట్‌గా ఉంటాడు. ఇది నీ ఇల్లు. నీకిక్కడికి వచ్చే హక్కు, ఉండే హక్కు ఎప్పుడైనా ఉంది అనగానే వినయ్, అవునమ్మా, నేను తన బాధను చూస్తున్నాను. కానీ నేను మళ్ళీ మళ్ళీ చెప్పేదేమిటంటే, అత్తామామలతో గొడవ పెట్టుకొని ఇలా పుట్టింటికి రావడం వల్ల సమస్యలు ఇంకా ఇంకా ఎక్కువవుతాయి. తన గౌరవం, ఆ ఇంట్లో తన స్థానం రెండూ పోతాయి. నేను వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. అసలు సమస్య ఏమిటో తెలుసుకుంటాను. ఈ సమస్యకి ఏ పరిష్కారం దొరుకుతుందో వాళ్ళతోనే కూర్చొని చర్చించి వెతుకుతాను అనగానే సుమలత గారు కోపంగా, అనూష ఈ ఇంట్లో ఉండడం వల్ల నీకే ప్రాబ్లము లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. నా కూతురు ఇప్పటికే చాలా బాధపడిపోతుంది. పైగా నువ్విలా చేయడం వల్ల తనని మరింత ఇబ్బంది పెడుతున్నావు. ఇక ఈ ఇంట్లో ఈ విషయం గురించి ఇంకెప్పుడు చర్చ ఉండకూడదు. అమ్మా అనూష, నువ్వు భోజనం చేద్దువు గానిరా అంటూ సుమలత గారు తనని బయటకు తీసుకెళ్ళిపోయారు. తర్వాత రోజు ఉదయం సంగీత 2 రోజుల బట్టలు అలానే ఉండిపోవడంతో వాషింగ్ మిషన్‌లో వేసింది. వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసేసి మిగిలిన పనులన్నీ త్వరగా పూర్తి చేయాలి అని అనుకుంది. అప్పుడే అనూష గదిలో నుంచి బయటకొచ్చి, నా బ్యాగ్‌లో కూడా ఉతకాల్సిన బట్టలు చాలానే ఉన్నాయి వదినా అంటూ జుట్టు ముడి వేసుకుంటూ చెప్పింది. సుమలత గారు హాల్లోనే దగ్గరలోనే సోఫాలోనే కూర్చుని టీ తాగుతూ ఉన్నారు. వెంటనే లేచి ఆవిడ, నో ప్రాబ్లం అనూష, నేను సంగీతతో చెప్తాను. సంగీత నీ బట్టలన్నీ ఉతికేస్తుందిలే అనగానే సంగీత తల పైకెత్తి అనూష వైపు చూసింది. కానీ సుమలత గారు ఏమీ మాట్లాడకుండా అనూష బ్యాగ్ అంతా ఖాళీ చేసి బట్టలన్నీ బయటకు తీశారు. వెంటనే ఆవిడ వాటన్నింటినీ సంగీత దగ్గరికి తీసుకొచ్చి, ఈ బట్టలన్నీ ఉతుక్కోవడానికి నా కూతురికి వాళ్ళింట్లో ఎంత ఇబ్బందిగా ఉందో, వీటన్నింటినీ కాస్త చేత్తో ఉతికెయ్యి అని చెప్పారు. అప్పటికే వాషింగ్ మిషన్‌లో కూడా బట్టలు నిండా ఉన్నాయి. ఇప్పుడు అనూష బ్యాగ్ నుంచి కూడా బట్టలు తీసుకొచ్చారు. సంగీత కళ్ళకి ఆ బట్టలన్నీ పెద్ద కుప్పలాగా కనిపించగానే తనకొక్కసారిగా పని మొదలు పెట్టకముందే ఆయాసంగా అనిపించింది. కానీ తను ఏమీ మాట్లాడకుండా పని చేయడం మొదలుపెట్టింది. అనూష మాత్రం సోఫాలో కూర్చుని సోషల్ మీడియాలో పోస్ట్‌లు, షార్ట్‌లు చూస్తూ ఉంది. కొంత సమయం తర్వాత సుమలత గారు సంగీత దగ్గరకొచ్చి, సంగీత, ఎంతసేపు చేస్తావు ఆ పనిని? ఏ పని మొదలు పెడితే ఆ పని దగ్గరే కూర్చుంటావా? నువ్వు ఈ పని దగ్గరే ఉంటే మిగతా పనులన్నీ ఎవరు చేస్తారు? తొందరగా కానివ్వు. నువ్విక బ్రేక్‌ఫాస్ట్ కూడా రెడీ చేయాలి కదా! అమ్మా అనూష, టిఫిన్ ఏం చేయమంటావు? అని అడిగింది. తను ఫోన్‌లోంచి కళ్ళు కూడా తిప్పకుండానే, నాకు పూరి ఇంకా ఆలు కర్రీ కావాలమ్మా అంటూ చెప్పింది. ఆ బట్టలన్నీ ఉతికేసి సంగీత గబగబా వంటగదిలోకొచ్చి బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేయడం ప్రారంభించింది. సంగీత కళ్ళల్లో అలసట స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడే వినయ్ రెడీ అయ్యి టిఫిన్ చేయడానికి హాల్లోకొచ్చాడు. సంగీత మాత్రం నిశ్శబ్దంగా టిఫిన్ రెడీ చేయడంలో బిజీగా ఉంది. మధ్యలో వాషింగ్ మిషన్‌లో బట్టలు ఆరేయడం, మిగతా పనులు చూసుకోవడం, ఈ పనులన్నింటితో తను అటు ఇటు తిరుగుతూనే ఉంది.
అనూష మాత్రం చేతిలో ఫోన్ని నొక్కుకుంటూ ఫోన్లోనే బిజీగా ఉంది. అప్పుడప్పుడు నవ్వుతూ తన తల్లితో పక్కకు తిరిగి ఏదో మాట్లాడుతూ ఉంది. తల్లి కూతుళ్ళిద్దరూ ఫోన్ని చూసుకుంటూ నవ్వుకుంటూ సోఫాలోనే కూర్చునున్నారు. సంగీత మాత్రం వంటగదిలో తల తిప్పుకోలేని పనులతో సతమతమైపోతుంది. అదంతా చూసిన వినయ్‌కి కొంచెం బాధగా అనిపించింది. తల్లితో, చెల్లితో తన భార్యకి సహాయం చేయమని అడగాలి అని అనిపించింది. ఇంటి పనుల్లో కాస్త సంగీతకి సహాయం చెయ్యమని వాళ్ళతో చెప్పాలి అని అనిపించింది. కానీ తనని తాను నియంత్రించుకున్నాడు వినయ్. ఏదైనా చెబితే అమ్మ బాధపడుతుందేమో, ఎవరికి తెలుసు? అనూష కూడా ఇది తనకి పుట్టింట్లో జరిగిన అవమానంలా భావిస్తుందేమో. ప్రశాంతంగా ఉన్న ఇంటి వాతావరణాన్ని చెడగొట్టడం కంటే మౌనంగా ఉండడమే మేలు. సంగీత చాలా తెలివైంది. తను అన్నింటినీ మేనేజ్ చేస్తుంది అని అనుకున్నాడు వినయ్. రోజులు గడిచే కొద్దీ సంగీత ఉదయం నుంచి రాత్రి వరకు బట్టలు ఉతకటం, ఆ బట్టల్ని మడిచిపెట్టడం, తన చెల్లెలికి ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టడం, ఇలాంటి పనుల్లోనే నిమగ్నమై ఉండడం వినయ్ గమనిస్తూనే ఉండేవాడు. పాత్రలు క్లీన్ చేయడం, వంటగది క్లీన్ చేయడం ఇవన్నీ తన పనులే. కానీ అనూష మాత్రం రోజు టీవీ చూస్తూ, ఫోన్ చూస్తూ ఉండిపోయేది. కొన్నిసార్లు తన స్నేహితులతో కలిసి షాపింగ్‌లకు వెళ్ళేది. ఒకరోజు ఉదయాన్నే అనూష రెడీ అవుతూ ఉంది. సుమలత గారు, "ఎక్కడికి వెళుతున్నావమ్మా అనూష?" అంటూ కూతుర్ని అడిగినప్పుడు, "అమ్మా, నా ఫ్రెండ్ రేఖ పొద్దున్నే ఫోన్ చేసింది. నేను తనతో కలిసి షాపింగ్ మాల్‌కి వెళుతున్నాను. చాలా రోజుల నుంచి నేను అస్సలు షాపింగే చేయలేదు. నా కోసం ఏదైనా కొనుక్కోవాలి అని అనిపిస్తుంది నాకు. అందుకే నేను తనతో కలిసి షాపింగ్‌కి వెళదామని రెడీ అవుతున్నాను. అమ్మా, నేను నా కోసం డ్రెస్సులేమైనా కొనుక్కుంటాను. నాకు కొన్ని డబ్బులిస్తావా?" అంటూ అడగగానే సుమలత గారు అర్మాలోను నుంచి పర్సు తీసి కూతురికి డబ్బులిచ్చారు. "నీకు ఇంకా ఏమైనా అవసరమైతే నాతో చెప్పమ్మా సంగీత. నాతో చెప్పమ్మా అనూష. నువ్వేమీ మొహమాట పడొద్దు" అన్నారావిడ. సంగీత వంటగదిలో నిలబడి వీళ్ళిద్దరిని చూస్తూనే ఉంది. కానీ సుమలత గారు ఒక్క ప్రశ్న కూడా అడగకుండానే అనూషకి డబ్బులివ్వడం చూసి సంగీత ఆశ్చర్యపోయింది. కిచెన్‌లో సరుకులయిపోతే నేను డబ్బులడిగితే అత్తగారు సవ్వా లక్ష ప్రశ్నలడుగుతారు. కానీ తను షాపింగ్‌కి వెళతాను అనగానే అసలు ఒక్క ప్రశ్న కూడా అడగకుండానే డబ్బులిచ్చేశారు అనుకుంది సంగీత. కానీ తను ఏమి మాట్లాడాలని కూడా అనుకోలేదు. తనకి చాలా అలసటగా ఉంది. రోజు తను ఎంత అలసిపోతున్నా ఇంట్లో ఏ పనిలోనూ ఎవ్వరూ సహాయం చేయడం లేదు. అనూష షాపింగ్ నుంచి తిరిగొచ్చేసరికి వినయ్ కూడా ఇంటికొచ్చాడు. సంగీత అందరికీ డిన్నర్ వడ్డించింది. సుమలత గారు, "అనూష, చాలా లేట్ అయిపోయింది. భోంచేద్దాం రా అమ్మా" అనగానే, "లేదమ్మా, నేను రేఖతో కలిసి బయటే తినొచ్చాను. ఆ రెస్టారెంట్‌లో ఫుడ్డు చాలా బావుందమ్మా" అంటూ తను తీసుకున్న డ్రెస్సులన్నింటినీ బయటకు తీసి తల్లికి చూపించడం మొదలుపెట్టింది. "చూడమ్మా, నేను ఎంత అందమైన డ్రెస్ తెచ్చుకున్నానో చూడు. చాలా అద్భుతంగా ఉంది కదా" అని చెబుతూ ఉండగానే సుమలత గారు నవ్వుతూ కూతురు వైపే మురిపంగా చూస్తూ ఉన్నారు. అంతలోనే అనూష, "అమ్మా, నేను నీకోసం కూడా ఒక మంచి చీర తీసుకొచ్చాను" అంటూ సుమలత గారికి చూపిస్తూ ఉంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తున్న వినయ్ మనసులో మాత్రం చాలా అలజడి చెలరేగుతుంది. అనూష పుట్టింటికొచ్చి దాదాపుగా నెల గడిచిపోయింది. కానీ తన అత్తామామల ఇంటికి వెళ్ళాలన్న ఆలోచనలో మాత్రం లేదు. తనిక్కడే తిష్ట వేయడానికి చూస్తుందేమో, అత్తామామల ఇంటికి వెళ్ళాలన్న ఉద్దేశం మానుకుందేమో. ఇంటి పరిస్థితులన్నీ చూసి చూసి అలసిపోయిన సంగీత ఒకరోజు వినయ్‌తో, "ఇలా ఎంతకాలం కొనసాగుతుందండి?" అంటూ ప్రశ్నించింది. అనూష, అజయ్ వాళ్ళ వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. వాళ్ళ వివాహ వార్షికోత్సవం త్వరలోనే రాబోతుంది. ఆ రోజున వాళ్ళిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలన్నింటినీ తొలగించి అనూషని అత్తగారింటికి పంపించే ప్రయత్నం చేయండి అని చెప్పగానే వినయ్ కూడా, "సరే, నేను ఆలోచించి ఏదో ఒకటి చేస్తాను. ఆ రోజున వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేద్దాం మనం" అంటూ చెప్పాడు. వాళ్ళ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఒక కేక్‌ని ఆర్డర్ చేసి వార్షికోత్సవానికి అజయ్‌ని కూడా ఇంటికి పిలవాలి అని అనుకున్నాడు. కేక్ రాగానే సుమలత గారిని, అనుని వినయ్ బయటికి పిలిచాడు. అదంతా చూసి సుమలత గారు ఆశ్చర్యపోయారు. అనూష, సుమలత గారు కేక్‌ని చూసి, "ఇదంతా ఏమిటి? ఏం జరుగుతుందిక్కడ?" అని అడిగారు. వెంటనే వినయ్ నవ్వుతూ, "ఈరోజు నీకు, అజయ్‌కి మొదటి వివాహ వార్షికోత్సవం. ఆ విషయం నువ్వు మర్చిపోయావా?
ఈ వార్షికోత్సవాన్ని మేము ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయాలి అని అనుకున్నాము. మీరిద్దరూ కలిసి మీ వార్షికోత్సవాన్ని సంతోషంగా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము. నువ్వు వెంటనే బావగారికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని పిలువు. మనం ఈ రోజుని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పగానే ఆ మాటలు విన్న అనూష ఒక్కసారిగా ఆవేశపడిపోయింది. నిప్పులు తొక్కినట్టుగా ఇంతెత్తున అరిచింది. "మీకెంత ధైర్యం? అజయ్ మొహం కూడా చూడ్డం నాకిష్టం లేదు" అనగానే సుమలత గారు కూడా తన కూతురికే సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. సుమలత గారు కోపంగా గొణుగుతూ, "ఇదంతా ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? తనకిష్టం లేదని చెబుతున్నా కూడా ఇవన్నీ చేస్తారా?" అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు వినయ్ గట్టిగా ఊపిరి పీల్చుకొని ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎవ్వరూ ఇష్టపడడం లేదు. మొండితనంతో సంబంధాలు కూడా తెంచుకోవాలి అని అనుకున్నాడు వినయ్. వీళ్ళకి బంధాల్ని నిలబెట్టుకోవడం తెలీదు, నాశనం చేసుకోవడం మాత్రమే తెలుసు అనుకున్నాడు వినయ్. మరుసటి రోజు అనూష బాగా ఆలోచించి తన భర్తతో విడాకులు తీసుకోవాలి అని నిర్ణయించుకుంది. ఈ ఇంట్లో ఆ విషయం గురించే మాట్లాడింది. "నేను అజయ్‌తో విడాకులు తీసుకొని సంబంధాన్ని వదిలించుకోవాలి అని అనుకుంటున్నాను" అని చెప్పగానే వినయ్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. సంగీత కూడా దాదాపుగా షాక్ అయిపోయింది. తనకేం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. వినయ్ మెల్లగా తేరుకొని మరోసారి అనూషకి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. తన తల్లితో మాట్లాడితే ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో అని అనుకున్నాడు. వెంటనే తన తల్లిని గదిలోకి పిలిచాడు. "ఏమైంది?" అని సుమలత గారు గదిలోకి రాగానే కొడుకుని అడిగారు. వెంటనే వినయ్, "అమ్మా, అనూష విడాకులు తీసుకుంటానని మొండిగా మాట్లాడుతుంది. ఏం జరుగుతుంది అసలు ఈ ఇంట్లో?" అనగానే, "నా కూతురు అత్తవారింట్లో తన పెళ్లి బంధంతో చాలా విసిగిపోయింది. విడాకులు తీసుకోవడంలోనే తన ఆనందం ఉందంటే తనని విడాకులు తీసుకోనివ్వు" అన్నారు. వెంటనే వినయ్, "తన జీవితం నాశనం కావడం నేను చూడలేనమ్మా. కన్న తల్లివై ఉండి నువ్వు తన జీవితాన్ని నాశనం చేద్దామని చూస్తున్నావా? అసలు తన జీవితం ఇలా అయిపోవడానికి నువ్వే కారణం. భార్యాభర్తల మధ్య వివాదాన్ని పరిష్కరించే బదులుగా దాన్ని నువ్వు మరింత పెంచుతున్నావు" అనగానే ఆ మాటలు విన్న సుమలత గారికి చాలా కోపం వచ్చేసింది. "మీ చెల్లెలు ఈ ఇంట్లో ఉండడం నీకు చాలా బాధగా ఉన్నట్టుందే. నువ్వు తన మీద సానుభూతి ప్రదర్శించాల్సిన అవసరం ఏమీ లేదు" అంటూ, "నీ వల్లే నా కొడుకులా మాట్లాడుతున్నాడు" అని సంగీతని చూస్తూ అన్నారు సుమలత గారు. వెంటనే వినయ్, "అమ్మా, నువ్విప్పుడు సంగీతని ఎందుకు నిందిస్తున్నావు? తను ఇంటి కోసం ఎంత కష్టపడుతుందో నీకు తెలుసు కదా. తను ఈ ఇంటి క్షేమం గురించే ఆలోచిస్తుంది" అనగానే సుమలత గారు వెంటనే పదునైన స్వరంతో, "నాకన్నీ తెలుసు. ఇక్కడ ఎవరి క్షేమం గురించి ఆలోచిస్తున్నారో నాకు బాగా తెలుసు" అనగానే వినయ్ గట్టిగా ఊపిరి పీల్చుకొని, "అమ్మా, నువ్వు ఎప్పుడైనా అసలు అజయ్‌తో మాట్లాడాలని అనుకున్నావా? అసలు ఈ గొడవలకి మూల కారణం ఏమిటో తెలుసుకోవాలి అని అనుకున్నావా?" అనగానే వెంటనే సుమలత గారు కోపంగా, "ఏంటి వాళ్ళతో మాట్లాడేది? అలాంటి చవకబారు మనుషులతో నేను మాట్లాడాలని అస్సలు అనుకోవడం లేదు. వాళ్ళు నా కూతురి జీవితాన్ని నాశనం చేసేశారు" అనగానే, "అమ్మా, నువ్వు తప్పు మొత్తం అజయ్‌దే అని ఎలా అంటావు? ఒక బంధం అభివృద్ధి చెందాలన్నా, క్షీణించాలన్నా అది ఆ బంధంలో ముడిపడిన ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. అసలు నిజంగా అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలుసు? నువ్వు అనూష ఏం చెప్తే అదే విని దాని ఆధారంగానే మాట్లాడుతున్నావు" అనగానే సుమలత గారు, "నువ్వు ఈ విషయం గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ విషయాలన్నింటి గురించి నేను చూసుకుంటాను. నువ్వు మధ్యలో జోక్యం చేసుకోవద్దు" అంటూ గట్టిగా అరిచారు. వెంటనే వినయ్ ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు సంగీత వినయ్‌తో, "మా మామయ్య కొడుకు పెళ్ళుంది. ఆ పెళ్లి కోసం నువ్వు కొత్త సూట్ కొనుక్కో" అంటూ వినయ్‌తో చెప్పగానే, "సరే ఉండు, అమ్మ దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు తీసుకొస్తాను. మనం షాపింగ్‌కి వెళదాం" అని చెప్పి టిఫిన్ చేసిన తర్వాత వినయ్ తన తల్లి దగ్గరికి వెళ్ళాడు. "అమ్మా, నాకు కొంత డబ్బులు కావాలి. సంగీత వాళ్ళింట్లో పెళ్ళుంది. నేను ఒక కొత్త సూట్ కొనుక్కోవాలి. అంతేకాకుండా సంగీతకి కూడా ఒక చీర కొనాలి" అంటూ చెప్పాడు. వెంటనే సుమలత గారు, "బాబూ, ఈ నెల ఖర్చులు చాలా ఎక్కువైపోయాయి. ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు" అని చెప్పారు. వెంటనే వినయ్ ఆశ్చర్యంగా, "వారం క్రితమే కదమ్మా నా జీతం మొత్తం తీసుకొచ్చి నీకిచ్చాను. ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోయింది?" అని అడిగాడు. సుమలత గారు ఆ విషయం నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించారు. డబ్బులన్నీ అనూష డ్రెస్సుల కోసం, నగల కోసమే ఖర్చు పెట్టేసింది. వెంటనే సుమలత గారు, "ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు?
ఇప్పుడు నేను చేసిన ఖర్చులన్నింటికీ లెక్కలు చెప్పడం ప్రారంభించాలా ఏమిటి? నువ్వు నీ కన్న తల్లినే లెక్కలు అడుగుతున్నావా? అనగానే వినయ్, అమ్మా, ఆ డబ్బు ఎక్కడికి పోయిందో చెప్పు. నువ్వు అనూషకి షాపింగ్ చేసుకోవడానికి ఇచ్చావు కదా అనగానే సుమలత గారు కోపంగా, అనూష షాపింగ్ చేస్తే తప్పేమిటి? తన జీవితంలో ఆల్రెడీ చాలా సమస్యలున్నాయి. తనని సంతోషపెట్టడానికి నేను కొంత డబ్బు ఇచ్చాను తనకి అనగానే వినయ్ కోపంగా, అమ్మా, అనూష జీవితంలో సమస్యలకు పరిష్కారం ఖరీదైన బట్టల్ని షాపింగ్ చేయడమా? మరి మన అవసరాల సంగతి ఏమిటి? అనూషకి వేలకు వేలు డబ్బులు ఇచ్చే ముందు నువ్వు ఒక్కసారి ఆలోచించాల్సింది. నువ్వు తనకి డబ్బులిచ్చి షాపింగ్ చేసుకోమని చెప్పే ముందు నా గురించి, నా భార్య గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నా భార్య రోజంతా ఇంటి పనుల్లో బిజీగా ఉంటుంది. రోజంతా కష్టపడుతూనే ఉంటుంది. నువ్వు నా జీతం మొత్తం తీసుకొని నీ కూతురు అవసరాలు తీర్చేస్తే ఇంట్లో మిగతా వాళ్ళ సమస్యలకి సంబంధించిన ఖర్చులు ఎలా తీరుస్తావు? ఇంట్లో ప్రతి ఒక్కరి ఖర్చుల్ని తీర్చడం నీ బాధ్యతే కదా. నీకు నెల నెల నేను తీసుకొచ్చి డబ్బులు ఇస్తున్నానంటే ప్రతి ఒక్కరి అవసరాల్ని తీర్చాల్సిన బాధ్యత నీ మీదే ఉంది కదా. నువ్వు సమర్థవంతంగా నిర్వహిస్తావన్న నమ్మకంతోనే కదా నేను నీకు ఇచ్చాను అనగానే సుమలత గారు, అనూషకి తన భర్త నుంచి ఎలాంటి సహాయము లభించడం లేదు, అందుకే దానికి కొంత డబ్బులు ఇచ్చాను అన్నారు. వెంటనే వినయ్, ఈ విషయంలో తప్పంతా నీదేనమ్మా. తప్పొప్పుల మధ్య వ్యత్యాసాన్ని నువ్వు తనకు అస్సలు నేర్పించలేదు. తన మొండితనాన్ని ప్రోత్సహించావు అంటూ కోపంగా వినయ్ తలుపులు మూసేసి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. సుమలత గారు సంగీత వైపు చూస్తూ, నిప్పు పెట్టి ఎంత మౌనంగా కూర్చుందో చూడు ఈవిడ గారు అంటూ వ్యంగ్యమైన స్వరంతో అన్నారు. ఈ నెలలో నేను చాలా ఖర్చులు చేశానని ఇంత గొడవ చేస్తున్నారు మీరు. ఇప్పుడు అసలు కొత్త సూట్ కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది? ఇంతకు ముందున్నవన్నీ వేసుకోకూడదా? అంది అనూష. వీళ్ళందరూ నేను షాపింగ్ చేసి కొత్త బట్టలు కొనుక్కుంటే నేను కాస్త ప్రశాంతంగా సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నారు అనగానే ఆ మాటలు విని సంగీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ తనేమీ మాట్లాడలేదు. అనూష తన భర్తకి విడాకుల నోటీస్ పంపించింది. తన భర్తకి మధ్య ఉన్న సంబంధం రోజు రోజుకి క్షీణిస్తూ వస్తుంది. వినయ్, సంగీత ఆ బంధాన్ని కాపాడడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరోజు సాయంత్రం వినయ్ సంగీతతో, సంగీత, నేను అజయ్ని కలవడానికి వెళుతున్నాను. బహుశా నేను మాట్లాడితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో అంటూ చెప్పాడు. ఆ రోజు సుమలత గారు కూడా మార్కెట్కి వెళ్లారు. అదే సమయంలో అనూష ఒక్కటే ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే మంచి సమయం అని భావించి సంగీత అనూష దగ్గరకు వెళ్ళి అనూష పక్కనే కూర్చుంది. అనూష, నేను నీతో ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. నేను నీతో ఈ విషయం గురించి చాలా రోజుల నుంచి మాట్లాడాలి అని అనుకుంటున్నాను. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఎవరికైనా వస్తాయి. నువ్వు నీ పంతాలన్నింటినీ వదిలిపెట్టేసి మీ అత్తగారింట్లో స్థిరపడడానికి ప్రయత్నించు. ఒక మహిళ యొక్క గౌరవం ఆమె భర్త మీదే ఆధారపడి ఉంటుంది. భర్తతో కలిసి ఉన్నప్పుడే ఆడదానికి గౌరవం, మర్యాద అని చెప్పగానే అనూషకి చాలా కోపం వచ్చింది. కనీసం ఇంటి పని మనిషిగా కూడా నన్ను పట్టించుకోని వాడిని నేనెందుకు గౌరవించాలి? భార్య కోరికలు కూడా తీర్చలేని వాడు నాకు అవసరం లేదు అనగానే సంగీత, అనూష, అలా అనొద్దు. నేను కూడా ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటి పనులన్నీ చేస్తున్నాను. కానీ నేను ఈ ఇంటికి ఎప్పుడూ పని మనిషిలా ఫీల్ అవ్వడం లేదు. నా ఆనందం ఇందులోనే ఉంది. ఇది నా ఇల్లు, ఇది నా సంసారం. నేను కాకపోతే ఎవరు చేస్తారు అని నేను భావిస్తున్నాను. చాలా రోజుల నుంచి నువ్వు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నావు. భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న గొడవలు సహజం. అలాంటిది చిన్న చిన్న విషయాల కోసం బంధాల్ని తెంచుకోవాలనుకుంటే ఎలాగా అని సంగీత మాట్లాడుతూ ఉండగానే అదే సమయంలో సుమలత గారి ఇంటికి తిరిగొచ్చారు. ఆ మాటలన్నీ గుమ్మంలో ఉండగానే విన్న సుమలత గారు కోపంతో ముందుకొచ్చి, నా కూతురు జీవితంలో జోక్యం చేసుకోవడానికి అసలు నువ్వెవరివి అంటూ కోపంగా సంగీత మీదకొచ్చారు. వెంటనే సంగీత, లేదు లేదు అత్తయ్య గారు, నేను తన జీవితాన్ని సరిదిద్దాలి అని అనుకుంటున్నాను అనగానే, మీరు తన జీవితాన్ని సరిదిద్దాలని చూస్తున్నారా, లేదంటే ఎలాగైనా సరే తనని ఇంటి నుంచి పంపించేసి తనని శాశ్వతంగా వదిలించేసుకోవాలి అని అనుకుంటున్నారా అన్నారు ఆవిడ. వెంటనే అనూష కూడా, నా విషయాల్లో మీరేమీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి టీవీ రిమోట్ తీసుకొని పక్కన కూర్చొని టీవీ ఆన్ చేసింది. అదే సమయంలో వినయ్ కూడా ఇంటికి తిరిగొచ్చాడు. వెంటనే సంగీత పక్కనే వెళ్ళి కూర్చున్నాడు. వెంటనే సంగీత, ఇవాళ మీ చెల్లికి నాకు గొడవ జరిగింది అంటూ చెప్పింది.
అప్పుడు వినయ్ అనూష దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, అన్నయ్య నాకు ఏదైనా ఉపన్యాసం ఇవ్వడానికి వస్తే ఇక్కడ కూర్చుని ఉంటే నేను దానికి సిద్ధంగా లేనని తనతో చెప్పు అంది. ఆ మాటలు విన్న వినయ్ కోపం ఆకాశాన్ని తాకింది. పెద్ద గొంతుతో, ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో అదే నువ్వు వినాలి అని మాట్లాడుతూ ఉండగానే సుమలత గారు, వినయ్, నువ్వు నీ చెల్లితో ఇలాగేనా మాట్లాడేది అన్నారు. అప్పుడు వినయ్, అమ్మా, ఈ రోజు నేను అజయ్ని కలిసి వచ్చాను. తను చాలా మంచి మర్యాద కలిగిన వాడు కాబట్టి అనూక్ష క్షమాపణలు చెబితే ఇప్పటికైనా తనని క్షమించడానికి సిద్ధంగా తనున్నాడు అని చెప్పగానే అనూష కోపంగా, నేను ఎవ్వరికీ క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా లేను అంది. వెంటనే వినయ్ కోపంగా, అమ్మా, నీ కూతురికి నువ్వు ఎలాంటి విలువలను నేర్పించావో తెలుసా? తను అత్తమామల్ని అస్సలు గౌరవించదట. ఇంట్లో వాళ్ళ కోసం ఒక్కరోజు కూడా వంట చేయదు. ఎవరైనా ఏదైనా అడిగితే హోటల్ నుంచి ఆర్డర్ చేసుకోమని చాలా బిరుసుగా సమాధానాలు చెబుతుందట. ప్రతి చిన్న విషయానికి చిన్న పెద్ద తేడా లేకుండా అత్తగారితో మామగారితో గొడవలు పెట్టుకుంటుందంట. ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసి ఇంట్లో పెద్ద గొడవ సృష్టించి ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుందట. అసలు ఇప్పుడు వీళ్ళ మధ్య గొడవకి కారణం ఏమిటో నీకు తెలుసా? అజయ్ని తన తల్లిదండ్రుల నుంచి విడిపోయి రమ్మని తిను డిమాండ్ చేసిందట. వేరు కాపురం పెట్టమని గొడవ పెట్టుకుని ఇక్కడికి వచ్చేసిందట అన్నాడు వినయ్. ఆ మాటలకి సంగీత కూడా ఆశ్చర్యపోయింది. వెంటనే సంగీత అనూష భుజం మీద చెయ్యి వేసి, అసలు నువ్వు వేరు కాపురం గురించి నీ భర్తతో ఎందుకు మాట్లాడావు అని అడగగానే, నువ్వు మౌనంగా ఉండు, నీ నుంచి నాకు ఎలాంటి సలహాలు అవసరం లేదు అని కోపంగా చెప్పింది అనూష. వెంటనే వినయ్, నువ్వు మాట్లాడేది వినాలి అని నేను అనుకోవడం లేదు. నేను నిన్ను ఇప్పుడే తీసుకెళ్ళి మీ అత్తామామల ఇంట్లో విడిచిపెట్టేసి వస్తాను. ఇదే నా నిర్ణయం. ఇది నా చివరి నిర్ణయం. నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. నా నిర్ణయం ఎప్పటికీ మారదు అంటూ అనూషని తన అత్తగారింట్లో దించడానికి తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు వినయ్. వెంటనే సుమలత గారు, నా కూతుర్ని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లడానికి నువ్వెవరు? జాగ్రత్త, నువ్వు నీ భార్య సలహాల మేరకు ఇవన్నీ చేస్తున్నావని నాకు బాగా తెలుసు. నా కూతురు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే మీ ఇద్దరే ఈ ఇంట్లో నుంచి బయటకు నడవండి. ఈ ఇల్లు నాది. ఈ ఇంట్లో ఉండే అర్హత నా కూతురికి పూర్తిగా ఉంది. తన ఇంట్లో ఉండడం ఇష్టం లేని వాళ్ళే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు అని కోపంగా అన్నారు సుమలత గారు. ఇప్పుడిక వినయ్ ఆ మాటలు విన్న తర్వాత కూడా చేతులు ముడుచుకుని కూర్చోవాలి అని అనుకోలేదు. ఆ తర్వాత రోజే ఒక అద్దిల్లు చూసుకున్నాడు. అద్దిల్లు తీసుకొని భార్యతో సహా ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. సంగీత బయటకు వెళుతూ సుమలత గారి పాదాలు తాకినప్పుడు ఆవిడ తన పాదాల్ని వెనక్కి లాగేసుకుంది. ఆ రోజు నుంచి వినయ్ ఇంకా సంగీత ఆ ఇంట్లో గొడవల నుంచి విముక్తి పొంది ఇప్పుడు వేరే ఇంట్లో ప్రశాంతంగా ఉంటున్నారు. వాళ్ళిద్దరూ సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడం మొదలుపెట్టారు. అనూష, అజయ్లకి కూడా ఇద్దరు మ్యూచువల్ కన్సర్న్ మీద సంతకాలు పెట్టడం వల్ల కోర్టు కూడా తొందరగానే విడాకులు మంజూరు చేసేసింది. విడాకులు తీసుకున్న ఒక నెల తర్వాత అప్పటి వరకు పొదుపు చేసిన సుమలత గారి డబ్బులన్నీ ఖర్చయిపోవడం మొదలయ్యాయి. ఇక మెల్లమెల్లగా డబ్బు కష్టాలు వాళ్ళిద్దరికీ రావడం ప్రారంభించాయి. రేషన్ షాపులో కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా అప్పులు పెరిగిపోయాయి. ఇక అప్పు ఇవ్వడానికి షాపు వాళ్ళు కూడా తిరస్కరించారు. ముందు తీసుకున్న అప్పులన్నీ కడితేనే కొత్త ఖాతా ఇస్తామని, కొత్తగా సరుకులు ఇస్తామని వాడు చెప్పారు. ఇప్పుడు ఎలా బ్రతకాలి అని తల్లి కూతుళ్ళిద్దరూ ఆందోళన చెందసాగారు. ఇంట్లో లైట్లన్నీ ఆరిపోయాయి. చాలాసేపు చీకట్లో కూర్చుంది అనూష. అమ్మా, చాలాసేపు అయింది కరెంటు పోయి, ఇంతవరకు కరెంట్ ఎందుకు రాలేదు అంటూ కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేస్తే వాళ్ళు కరెంటు బిల్లు కట్టలేదని, అందుకే కరెంటు కట్ చేశామని చెప్పారు. అప్పుడు సుమలత గారు తల పట్టుకుని కూర్చున్నారు. ఇలా అయితే మనం ఆకలితో చచ్చిపోతాము, మనం ఏదో ఒక పని చేయాల్సి వస్తుంది అని చెప్పగానే అనూష, అమ్మా, నేను పని చేయాలి అంటే నేను ఇక్కడ ఉండలేను. నేను మా అత్తగారింటికి వెళ్ళిపోతాను. పని చేయాల్సి వస్తే అక్కడే చేస్తాను. నా భర్తతో గౌరవంగా బ్రతుకుతాను. అంతే తప్ప ఇక్కడ పని చేసి నిన్ను పోషించాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇక మీదట ఇక్కడ ఉండాలి అని అనుకోవడం లేదు. విడాకులు తీసుకున్నప్పటికీ క్షమాపణలు చెబితే అజయ్ నన్ను క్షమిస్తాడు. తను ఇప్పటికే నన్ను ప్రేమిస్తూనే ఉండుంటాడు. నన్ను తప్పకుండా అంగీకరిస్తాడు. ఆ విషయం నాకు బాగా తెలుసు. నేనిక ఈ చీకట్లో ఈ ఇబ్బందుల్లో బ్రతకాలని అనుకోవడం లేదు. అక్కడ కనీసం నాకు తినడానికి తిండైనా ఉంటుంది. మా అత్తయ్య మామయ్య కూడా అంత చెడ్డవాళ్లేం కాదు. నేను వాళ్లతోనే కలిసి ఉంటాను అని చెప్పి అనూష తన సామాన్లన్నీ సర్దుకుని ఇంటి నుంచి బయలుదేరింది. కానీ తను అత్తగారింటికి వెళ్ళేసరికి
అక్కడ వాళ్ళ అత్తగారి ఇల్లంతా చాలా సందడిగా ఉంది. లైటింగ్ కూడా పెట్టుంది. ఏదో ఫంక్షన్ వాతావరణం నెలకొనుంది అక్కడ అంతా. ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే తెలిసింది అజయ్ ఆ ముందు రోజే వేరే పెళ్లి చేసుకున్నాడని. ఈ రోజు అతనికి పెళ్లికి సంబంధించిన రిసెప్షన్ జరుగుతుంది. ఇది విన్న అనూష కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన అడుగులు ఒక్కసారిగా తడబడుతున్నాయి. తన కాళ్ళ కింద నేల జారిపోయినట్టుగా అనిపించింది. ఏం చేయాలో కూడా తనకు అర్థం కావడం లేదు. రోడ్డు మీదకి వచ్చిన ఆమెకి ఎక్కడికి వెళ్లాలో కూడా అర్థం కాలేదు. అహంకారం అన్ని సంబంధాల్ని నాశనం చేస్తుంది అని తను అర్థం చేసుకోలేకపోయింది ఇప్పటి వరకు. పరిస్థితి చేదాడిపోయాక ఎంత బాధపడినా ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకుంటే మాత్రం ఏం లాభం? తను తన పరిస్థితిని అర్థం చేసుకునేసరికి జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హై పాయింట్స్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.